హాయ్ ఫ్రెండ్స్, ఇంతకాలం ఆధార్ కి సంబంధించి అడ్రస్ కాకుండా వేరే ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఆధార్ సెంటర్ విజిట్ చేయాల్సిందే. ఇందులో ముఖ్యంగా ఫోన్ నంబర్ మరియు నేమ్ కరెక్షన్ చేయాలంటే తరచూ ఆధార్ సెంటర్ వెళ్ళలేక ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఇక నుంచి ఆ ఇబ్బంది అవసరం లేకుండా మనమే మన మొబైల్లో కావాల్సిన ఫోన్ నంబర్ ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇవాటి ఈ వీడియోలో ఎలా అప్డేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇందుకోసం మొదటగా మీ ఫోన్ లో ప్లే స్టోర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో ఆధార్ ఫేస్ ఐడి అని టైప్ చేసి ఇక్కడున్న యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ సెర్చ్ బార్ లో ఆధార్ అని టైప్ చేయండి. ఇక్కడ అఫీషియల్ యాప్ చూపిస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే దీని లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను, చెక్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్స్టాల్ అయ్యాక ఈ ఆధార్ యాప్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా బేసిక్ పాయింట్ చూపిస్తుంది, నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఈ స్క్రీన్ లో మీరు నెక్స్ట్ ఎంటర్ చేయబోయే ఆధార్ నంబర్ మీదే అని కన్ఫర్మ్ చేస్తూ మీ ఫేస్ స్కానింగ్ కోసం ఇక్కడ కింద ఐఎమ్ రెడీ విత్ మై ఆధార్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద కంటిన్యూ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది, కింద టిక్ పెట్టి ప్రొసీడ్ చేయండి. తర్వాత ఇక్కడ SMS OTP కన్ఫర్మేషన్ కోసం మీ ఫోన్ లో ఉన్న సిమ్ చూపిస్తుంది, సెలెక్ట్ చేసి సెండ్ SMS సెలెక్ట్ చేయండి. తర్వాత పాపప్ స్క్రీన్ లో స్టాండర్డ్ SMS చార్జెస్ అని చూపిస్తుంది, టిక్ పెట్టి సెండ్ SMS సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ మొబైల్ నంబర్ కింద వెరిఫై చేసుకుంటుంది. వన్స్ వెరిఫై అవ్వగానే ఫేస్ స్కానింగ్ కోసం అడుగుతుంది. కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ లో ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన ఆధార్ ఫేస్ ఐడి యాప్ ని ఇక్కడ ఇనిషియేట్ చేసుకుంటుంది. వన్స్ రెడీ కాగానే కింద ఇనిషియేట్ ఫేస్ అథెంటికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫేస్ ని కావలసినంత బ్రైట్ లైట్ లో ఫోన్ కెమెరాకి ఎదురుగా ఉంచండి. వన్స్ మీ ఫేస్ ని ఐడెంటిఫై చేయగానే కింద సక్సెస్ఫుల్ మెసేజ్ చూపించి నెక్స్ట్ స్క్రీన్ లో మన విర్చువల్ ఆధార్ జనరేట్ అవ్వడానికి ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ యాప్ లాగిన్ సెక్యూరిటీ కోసం మీకు నచ్చిన 6 అంకెల పిన్ నంబర్ ని 2 సార్లు ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ యాప్ యొక్క మెయిన్ స్క్రీన్ లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీ ఆధార్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ జనరేట్ అయి డిజిటల్ ఆధార్ చూపిస్తుంది. ఇప్పుడు కావాలంటే డైరెక్ట్ గా మీ ఫోన్ లోనే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మై ఆధార్ అప్డేట్ అని చూపిస్తుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో మీరు చూడొచ్చు, పైన మీ మొబైల్ నంబర్ తో పాటు మీ అడ్రస్ అండ్ మీ నేమ్ అలాగే మీ మెయిల్ ఐడి కూడా ఇక్కడ మీకు ఈజీగా ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్ అవసరం లేకుండా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మొబైల్ నంబర్ అప్డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో అప్డేట్ చేయడానికి 75 రూపీస్ చార్జెస్ చూపిస్తుంది. తర్వాత ఇందుకు సంబంధించిన అప్డేట్ అప్రూవ్ కావడానికి 30 డేస్ అని చూపిస్తుంది. కానీ నిజానికి 2 to 3 డేస్ లోనే అప్రూవ్ అయిపోతుంది. ఇక చివరి కండిషన్ లో మీరు చేంజ్ చేయాలనుకుంటున్న మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కోసం అడుగుతుంది. కింద కంటిన్యూ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో ప్రస్తుతం మీ ఆధార్ కి లింక్ అయిన నంబర్ ఇక్కడ చూపిస్తుంది. వన్స్ వెరిఫై చేసుకుని కింద బాక్స్ లో మీ న్యూ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద సెండ్ OTP ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ న్యూ మొబైల్ నంబర్ కి వచ్చిన 6 అంకెల OTP ని ఇక్కడ ఎంటర్ చేసి కింద వెరిఫై సెలెక్ట్ చేయండి. వన్స్ OTP వెరిఫై అవ్వగానే ఇక్కడ కింద న్యూ మొబైల్ నంబర్ వెరిఫై సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. తర్వాత ఇప్పుడు మీరు అప్డేట్ చేసిన మొబైల్ నంబర్ తాలూకు వాళ్ళ ఫేస్ ఐడి స్కానింగ్ కోసం అడుగుతుంది. కింద ఫేస్ అథెంటికేట్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. వన్స్ మళ్ళీ ఆధార్ ఫేస్ ఐడి యాప్ ద్వారా మీ ఫేస్ స్కానింగ్ చేసుకుంటుంది. వన్స్ వెరిఫై అవ్వగానే ఫేస్ అథెంటికేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చి పేమెంట్ గేట్వే ని చూపిస్తుంది. తర్వాత కింద కన్ఫర్మ్ అండ్ పే ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద UPI పేమెంట్ కోసం మీ మొబైల్ లో ఉన్న UPI యాప్స్ కింద ఓపెన్ అయి చూపిస్తాయి. ఒకవేళ చూపించకపోతే ఇక్కడ మోర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి కూడా వేరే విధంగా పే చేయొచ్చు. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే యువర్ మొబైల్ నంబర్ అప్డేట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపిస్తుంది. తర్వాత దీనికి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ నంబర్ స్లిప్ జనరేట్ అయి చూపిస్తుంది. డీటెయిల్స్ ట్రాకింగ్ కోసం డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. సో మన నెక్స్ట్ వీడియోలో నేమ్ కరెక్షన్ ఎలా చేయాలో చెప్తాను. అందాక ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.